హలో. హలో. హలో డాక్టర్ సాబా? నేనే. నమస్కారం. బాగున్నారా? నమస్తే నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తున్నారు? ఏం లేదు, తినుడు అంతే. ఏమన్నా చదువుకుంటా కూర్చునుడు అంతే. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెల అయితే పోతాం. ఎక్కడికి వెళ్తారు? ఇటు రామేశ్వరం, కేరళ, తమిళనాడు అంతా. ఆహా, అటు 1 month అయితే అటు వెళ్తారా? అయితే ఒకటి నాకు డౌట్ వచ్చి ఫోన్ చేసిన. అయితే ఎందుకో ఎందుకో పొద్దున గుర్తుకొచ్చి మీరు ఫోన్ చేసిన. అయితే ఇప్పుడు మన ఆధ్యాత్మిక రంగంలో ఈ ఒక ప్రశ్న అనేది నాకు బాగా ఇదివరకు కూడా అడిగినట్టున్నా, నాకు గుర్తులేదు. అసలు ఈ సృష్టి అనేది ఎందుకు సృష్టించబడింది, ప్లస్ ఈ దేవుడు ఎందుకు వచ్చిండు, అసలు ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు, భగవంతుడు అనే శివుడు కానీ విష్ణుమూర్తి కానీ ఎవరైనా కానీ భగవంతుడు ఎక్కడి నుంచి అవతరించిండు, ప్లస్ ఆయన పుట్టుక జన్మ కారణం ఏంటిది, ప్లస్ దాని యొక్క ప్లస్ ఈ మనుషులను ఎందుకు సృష్టించాలి, ప్లస్ మనుషులకు కర్మలు రాసేది అతనే కదా. మళ్ళీ కర్మలు రాసేది అతను కాదు. కర్మలు రాసేది అతను కాదు, ఎవరికైనా అప్పచెప్పిన వాళ్ళు సరే ఈసిపెట్టు. కానీ ఇప్పుడు ఒక మనిషి జీవం పోసుకున్నాడంటే దానికి కారకుడు ఎవరు? భగవంతుడా కాదా? చెప్పండి. అదే నేను అడుగుతున్నా, నాకు తెలకాడుతున్నా. ఒక మనిషి జీవం పోసుకున్నాడు, దీనికి కారకుడు ఎవరు? అదే అడుగుతున్న ప్రశ్న, చెప్పండి నాకు. అయితే ఇప్పుడు సృష్టి అనాది. ఓకే. దానికి ఆది లేదు, అంతం లేదు. అసలు ఎట్లా సృష్టించబడింది? సృష్టించలే. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి సదాసిద్ధంగా అది ఉన్నది. దాన్ని కానీ ఇప్పుడు ఈ ప్రకృతి పృథివిని కానీ ఈ పంచతత్వాలు కానీ ఇవి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం లేని యొక్క ఈ సృష్టి పైన ఈ ప్రకృతి లోపల మానవుడు ఎందుకు వచ్చిండు, ఈ జీవులు ఎందుకు ఆధారుతున్నాయి అనేది నీకు వచ్చాను. అవును. దీని అన్నిటికీ భగవంతుడే సృష్టించిండు అనేది ఒక జననానుడి. ఓకే. ఎందుకు అని అంటే ఆధారం లేదు కదా, ఆధారభూతుడు ఆయన ఒక్కడే అనేటువంటిది ఎందుకు ప్రజలు మొక్కుతున్నారు అని అంటే అనుకుంటున్నారంటే అతనికి జననము మరణము అనేది లేదు. అవును. జననము అనేది ఎందుకు కలుగుతుంది తను చేసిన కర్మానుసారంగానే జన్మలు జరుగుతున్నాయి. అవును. కర్మాన్ జాయతే అంటే కర్మ తీరే జన్మ దొరుకుతుంది. ఓకే. కర్మ తీరు జన్మ దొరుకుతుంది, జన్మ తీరు కర్మలు. ఓకే. ఇక్కడ ఒక ప్రశ్న నాకు, ఈ కర్మలు అనేది మనం కొంచెం తక్కువ చేసుకున్నాం అనుకో, అంటే జన్మలు కూడా తక్కువ అయిపోతాయా? జననం అనేది ఎప్పటికి ఉండే ఉంటుంది. ఎన్ని జన్మలు ఉంటాయి అంటే కర్మలు అని అంటే జన్మలు అంటవా, ఈ టైం లోపల భగవంతుడు వచ్చినటువంటి టైం లోపల సత్యమైనటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసి తన లోపల ఉన్నటువంటి వికర్మలు ఏవైతే చెడు కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ రూపుమాపుకొని సర్వ సమానత్వ భావన ఎప్పుడైతే మనం శరీరంలోకి వెళ్ళిపోంగా ఆ భావనతో వెళ్ళిపోతామో అప్పుడు నీకు సుకర్మలు దొరుకుతాయి, కష్టకర్మలు దొరికాయి. ఎక్కడ నువ్వు జన్మ తీసుకున్నా కానీ సుఖమయ్యే జీవితమే గడిపేటువంటి కర్మలు దొరుకుతాయి. అంటే కర్మలు మాత్రం కర్మలే, కర్మ అకర్మ వికర్మ. కర్మ 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 మన శరీరం ధరించడమే కర్మ. ఓకే. అందులోపల మన దేహాభిమానంతో చేసేటువంటిది అది మనకు అంటుతుంది. ఎందుకంటే అది మనం ఏదైతే చేస్తున్నామో మనం అనుభవించాలి. అది అవును. నువ్వు మంచి చేసినా అది అనుభవించాలి, చెడు చేసినా అనుభవించాలి. అవును. కాబట్టి మనం ఈ మంచేంది చెడేంది అనేది తెలుసుకోలేక ఈ ప్రపంచ భ్రాంతిలో పడి ఈ ప్రపంచమే నిజం అనుకొని మన బతుకే నిజం అనుకొని బతుకు గురించి ఆలోచించక ఏది కనిపిస్తుంది చంచలత్వమైనటువంటి మనసు చేత మన ఇష్టమైనటువంటిదే చేస్తున్నాం. అవును. అదే నువ్వు ఇష్టమైనట్టుగా చెయ్యి, తెలిసి చెయ్యి, తెలియక చెయ్యి, కర్మ కర్మనే.
అవును. అది అంటుతుంది కాబట్టి అది దేనికి అంటుతుంది? శరీరానికి అంటలేవు. అవును. దేనికి అంటుంది? మనసు బుద్ధికి. అవును. ఈ మనసు బుద్ధి అనేది ఆత్మ. అవును. ఈ ఆత్మ అనేది సావులేంది. ఓకే. తను చేసిన కర్మలు కూడా అందులో ఫీడైనాయి అంటే వాటికి సావు ఉంటుందా? లేదు. ఉండదు కదా. అవును. కాబట్టి అది ఎక్కడ జన్మ తీసుకున్నా కానీ తను ఇప్పుడు సపోజ్ మీరున్న డాక్టర్ సార్ ఇప్పుడు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, మొత్తం మీద సంథింగ్ ఏదో ఒకటి చేస్తున్నారు. అవును. మరి ఈ చేసినటువంటి అన్ని పుణ్యం కానీ పాపం కానీ మరి ఎవరితో పోతున్నాయి? అది ఎంత ఫీడ్ అవుతాయి? అవును. ఆత్మలే కదా ఫీడ్ అయ్యేది. అవును, కరెక్ట్. మరి ఆత్మలే, అందుకే పాపాత్మ పుణ్యాత్మ అంటారు తప్ప పాపం శరీరము పుణ్యం శరీరం అన్నారు కదా. అవును. ఎందుకంటే శరీరము ఒక వస్తువు మనకు, ఎందుకంటే ఒక యంత్రం మనకు, ఒక ఆచార అంతే. కాబట్టి దీనికి దానికి సంబంధం లేనటువంటి విషయం అక్కడ. ఓకే. ఓకే. అందు గురించి ఏదే గాని ఆత్మ వినాశం లేనటువంటి ఆత్మ మూడు తత్వాలను ఆస్వాదిస్తుంది. ఓకే. తనలో ఒకటి తీసుకుంటుంది అన్నట్టు. ఓకే. అది తీసుకున్నందుకు మరి తీసుకున్నావు కాబట్టి ఒకరి నుంచి నిన్ను కానటువంటి వస్తువు నుంచే తీసుకుంటున్నావు కదా. అవును. మరి అన్నప్పుడు మరి తీర్పాలా లేదా? అవును. మరి తీర్పాలంటే అదే కర్మభోగం అంటారు దీన్ని. ఓకే. ఓకే. కాబట్టి ఈ సృష్టికి ఆది లేదు, అంతం లేదు. భగవంతుడు అనేటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఈ కళ్ళతోటి చూసింది కాదు. అవును. కళ్ళతో చూసే వస్తువు కాదు. ఎంతగా అంతర్ముఖ జ్ఞానం అంటారు దీన్ని. అంతర్ముఖంగా ఇప్పుడు చూడు, నువ్వు తిరుపతి పోయొచ్చినావు కదా. తిరుపతి ఇప్పుడు కళ్ళు మూసుకొని తిరుపతి ఆది చేసుకొని నీకు కనిపిస్తుందా లేదా? అవును, కనిపిస్తుంది. మన ఎదురుగున్నదా? కరెక్టే. లేదు, ఇది అంతర్ముఖం అంటారు దీన్ని. ఓకే. ఓకే. అంతర్ముఖంగా ఆలోచించి ఇది బహిర్ముఖంగా ప్రపంచంలో కూడా భగవంతుడు, దేవుడు, మానవుడు, రాక్షసుడు ఇవన్నీ గుర్తించాలంటే ఒక గుర్తింపు ఇచ్చేటువంటి వాడు భగవంతుడు అనే వాడు ఉండాలి కదా. అవును. మరి ఆయనకు శరీరం లేదు కాబట్టి ఆయన ఎట్లా, ఆయన ఏదైతే ఈ మానవుడి లోపల ఉత్తమమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారి లోపల ప్రవేశించి ఆయన నోటి ద్వారా ఈయన బుద్ధిలో ఉన్నటువంటి ఎవైతే ఈ సృష్టి రహస్యం ఉందో అదంతా చెప్తాను కాబట్టి అప్పుడు మనకు తెలిసింది ఆయన భగవంతుడు అని తెలిసింది, ఇతని వాళ్ళు దేవతలని తెలిసినాయి, రాక్షసులని తెలిసినాయి, మానవులని తెలిసినాయి, నానా రకాల యొక్క సృష్టి రహస్యం అంతా మనకు తెలుసుకుంటాం. ఏంటి? అవును. ఇది రహస్యం. అసలు ఆయన పుట్టుకనంటే ఆయన ఇప్పుడు జన్మే లేనప్పుడు పుట్టుక ఎక్కడి? అదే నాకు అర్థం అవుతుంది. అదే నేనేమంటున్నా, అంతర్ముఖ జ్ఞానం అని ఇప్పుడు మీరు చెప్పిన. అవును. ఇప్పుడు ఎన్నో తీర్థాలు తిరిగారు. అవును. ఒక్కసారి నీ మనసులో తెచ్చుకున్నట్టు అవన్నీ మీకు అనిపిస్తా ఉంటాయి. అవును, అనిపిస్తేలేవా? అవును. అదే అంతర్ముఖ జ్ఞానం అంటారు. అంతర్ముఖ జ్ఞానం చేతనే భగవంతుని చూడాల్సి వస్తుంది, కానీ బహిర్ముఖంగా శరీరంతో చూడలేము మనం. శరీరం లేదు ఆయనకు. అవును, వాస్తవం. ఇంకోటి, అందుకే త్రికాలదర్శి, 3 లోకాలను దర్శించేటువంటి వాడు అవును అని మనం ఆయనకు ఒక బిరుదు ఇచ్చేసినాం. అవును. ఇంకోటి, ఇది అందులో దేవతలు అనే వారు ఎవరైతే ఉన్నారో, దేవత అంటే దేనే వాళ్ళ దేవత, ఇచ్చేవారు దేవతలు అంటారు. ఏమిస్తారు? మంచి గుణాలను ఇస్తారు. ఓకే. మంచి ప్రవర్తనని ఇస్తారు. ఓకే. మంచి సంస్కారాలను ఇస్తారు. మంచి బుద్ధిని ఇస్తారు. ఓకే. నీ జీవన విధానం లోపల నీకు మళ్ళా కర్మగా నీకు అంటకుండా ఓకే ఆ విధానాన్ని ప్రవేశపెట్టే వాళ్ళే దేవతలు. ఓకే. అంటే వాళ్ళు ప్రవేశపెట్టరు, నీకు అలాంటి బుద్ధులు ఇస్తారు. ఓకే. ఓకే. అట్లా. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇది కర్మ కంటుతుందా, లేకుంటే కర్మ కంటకుండా అకర్మగా ఉంటుందా, ఏంటిదనేది దీని పరిశీలన శక్తి నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాంటారు. ఓకే. 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 అది భగవంతుడు ఇచ్చేవాడు కాదు, నా తీసుకునేవాడు కాదు. ఎందుకంటే చెప్పేది నా ధర్మం, లేకపోతే నీ కర్మం.
ఇప్పుడు అటు ఊకు డాక్టర్ సాబు అది మంచి తోవ కాదు, ఇటు బొమ్మని ఒక వ్యక్తి చెప్పింది అనుకో, అవును నువ్వు వీడేంది నాకు చెప్పేది, నువ్వు అటే పోయినావంటే మరి అలా ఆ కష్ట నష్టాలు నువ్వే అనుభవించాలి కదా. అవును అట్లా తెలిసి చెప్పిన వాడు భగవంతుడు. అవును తెలియక చేసేవాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలను పక్క పెట్టి అవన్నీ మర్చిపోయి తన ఇష్టం వచ్చినట్టు నడిచేవాడు మానవుడు. ఓకే ఓకే. అంటే భక్తుడనేవాడు స్త్రీ. అవును భక్తి స్త్రీ పురుషం, స్త్రీలింగం. భక్తి స్త్రీలింగం. అంటే ఇక పురుషుడు, మన జ్ఞానం అనేది పురుషుడు. ఓకే ఓకే. అంటే పురుషుడు అంటే ఏంది ఆత్మ, స్త్రీ అంటే ఏంది శరీరం. అంతే కదా, నడవంతరం వచ్చింది కదా, శరీరం నడవంతరంటే పోతుంది. అగో ఈ విధంగా సృష్టి యొక్క రహస్యం మొదలైంది కాబట్టి ఈ జీవులు ఏదైతే అనుభవిస్తున్నదో ఆ అనుభవంకే జన్మ తీసుకుంటా ఉన్నది. ఇది నడుతూనే ఉంటా ఉంటది ఇది. ఓకే ఓకే. సృష్టి ఇట్లా మొదలైంది. అందులో నీకు మంచినిచ్చిండు, చెడునిచ్చిండు. అవును. దానికి గుర్తుగానే, మంచి చెడులో గుర్తుగానే చీకటి 12 నెలలు 12 రోజులు, వెలుతురు 12 రోజులు. వెలుతురు లోపల నువ్వు ఏదైనా చూస్తున్నావు, ఏదైనా చేస్తున్నావు. చీకటి లోపల నీకు కనిపించినటువంటి అంధకారం అందుకుంది. అయితే దీనికి మన జీవితానికి ఒక లింక్ ఉన్నదన్నమాట. ఓకే. అందుకే చీకటి వెలుగుల ఆట ఆడుతున్నాం మనం. అవును. ఈ ఆట ఎన్నటికైనా కానీ అంతమైనది ఉన్నది కదా. అవును. కాబట్టి ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ఆస్వాదించేటువంటి శక్తి మీలో కూడా ఉంది. అవును. కానీ మీరు చేసిన పూర్వజన్మల కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆట ఆడిస్తున్నాయి. ఆ ఆటను అర్థం చేసుకోక ఇంకా మనం ఆగమైతుంటాం. అవును. అయితే ఇంకొకటి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక జీవుడు మనిషి ఉన్నాడు. ఈ మనిషి యొక్క కర్మలు జరుగుతున్నాయి. మనిషి ఏదైతే చెడు కర్మలు అంటే జస్ట్ లైక్ మర్డర్ చేస్తాడో, మానభంగాలు చేస్తాడో, ఇట్లా చెడ్డాల పనులు చేస్తున్నాడు. చేసేటువంటి పనులు వానికి జీవంలా రాసి పెట్టి ఉన్నాయా, లేకపోతే వాడు కావాలని చేస్తున్నాడా? ఒక్కటే విషయం, రాసి పెట్టి ఉన్నాయి అని అంటే నువ్వు అనుకోకుండా అచానకు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి రాసి పెట్టి ఉన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వీడు ఒక మర్డర్ చేసాడు. ఈ మర్డర్ చేసుడు అనేది ఒక క్రియనే కదా. ఆ క్రియ అనేది కర్మ కలుగుతుంది. ఈ క్రియ అనేది రాసి పెట్టి అంటే వానికి ఆల్రెడీ రీల్ ప్లే రాసి ఉందా, రీల్ ప్లే అవుతుందా, లేకపోతే వీడు ప్లే చేస్తాడా? అయితే రాసి పెట్టి ఉండడం అనేది ఉండదు. నేను చెప్పాను, ఈ జీవికి సావు లేదు కాబట్టి ఇవన్నీ మళ్ళీ శరీరాలను తీసుకుని ఆటలాడేటివే ఉంటాయి 4 యుగాలలో. అట్లా కదా, కరెక్ట్ ఆన్సర్ వస్తలేదు. ఇప్పుడు ఆన్సర్ చెప్పినట్టు వినండి. అయితే ఈ జీవుడు ఏదో శరీరం ధరించి చేస్తూనే ఉంటాడు కదా. అవును. ఒకప్పుడు నీకు వాడు నువ్వు ఏ శరీరం ధరించినప్పుడు నీకు హాని చేసిండు. నీకు హాని చేసిండు కాబట్టి వానికి ఈ జన్మలో వానికి నువ్వు చంపుతున్నావు. ఓకే. వాడు నిన్ను చేసిండు కాబట్టి బదులకు బదులా తీసుకోవాల్సిందే, కానీ దాన్ని సమర్థించుకోవద్దు. ఏదైతే వాడు నన్ను చంపిండు కాబట్టి నేను ఇప్పుడు చంపుతున్నా, ఏదైతే వాడు నాకు అన్యాయం చేసిండు కాబట్టి నేను అన్యాయం చేస్తున్నా, నాకు న్యాయం చేసింది కాబట్టి ఇట్లా కాదు. అది కర్మగా, పూర్వజన్మల కర్మగా భావించుకొని వెళ్ళిపోవాల్సిందే. ఓకే ఓకే. కాకపోతే మీరు ఇప్పుడు అన్న ప్రశ్నకి ఏంటంటే, ఏదైతే మనం పూర్వజన్మలో చేసిందో అదే ఇప్పుడు జరుగుతుంది. ఒకరిని చంపితే మళ్ళీ వాడు చంపుతాడు, ఒకరికి అన్యాయం చేస్తే వాడు మనకు అన్యాయం చేస్తాడు. ఈ విధంగా ఇది ఇద్దరు ఓళ్ళు చేసింది కాదు, దేవుడు రాసి పెట్టింది కాదు. వాడు ఆ ఆత్మ మనకు అన్యాయం చేసింది కాబట్టి వానికి మనం ఈ జన్మలో మళ్ళీ అన్యాయం చేస్తాం అన్నట్టు. అయితే చేస్తాం, కానీ ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే, వాడు నాకు చేసింది కాబట్టి నేను చేసిన, వాడు నా ఇంటి దొంగతనం చేసింది కాబట్టి నేను వాడింటి దొంగతనం. ఇది ఏమవుతుందంటే మన ఇంకా వేరే దుష్కర్మలకు దారితీస్తా ఉంటుంది. అవును. అందు గురించి ఇలాంటి అతిగా పోకుండా, అతి యొక్క ఆలోచనలో పోకుంటూ భగవంతుడు చెప్పినటువంటి యొక్క జ్ఞానము ఆధారంగా తీసుకొని
పూర్వజన్మలో నేను వానికి అన్యాయం చేయవచ్చు, నాకు అన్యాయం నేను వానికి అన్యాయం చేయకుండా కానీ నాకు చేస్తున్నాడు అంటే వానికి నాకు ఏదో లెక్క ఖాతా ఉంది అవును అనేటువంటి యొక్క భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఆ విధంగా ఉండు. అవును లేకుంటే నేను తాత కన్నా ముసలోన్నా వాడు చంపితే నేను చంపనా, వాడు ఇట్లా చెప్తే, ఇవన్నీ కాదు. ఇవన్నీ అహంకారానికి దారితీస్తే, దేహాహంకారానికి. అవును అయితే ఏదైతే దేహ అహంకారం చేత భక్తి మార్గంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఓకే అవన్నీ మళ్ళీ నీకు లెక్క ఖాతకే వస్తుంటాయి ఆహా. భక్తి మార్గంలో చేసేది. అయితే ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడు ఒకటే సూటిగా ఒకటే చెప్పండి. ఇప్పుడు ఈయన చేసేటువంటి ఏదైతే క్రియ ఉందో, ఆ మర్డర్ కానీ ఏదన్నా కానీ, ఇది వీడు వాంటర్లీ వీని బుద్ధి మందగించి వీడు కావాలని ఇట్లా వీడిని తప్పిదం వల్లనే వీడు చేస్తున్నాడా, లేకపోతే అది రాసి వారికి అట్లా పెట్టి ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాడా అన్నగా రెండిట్లా ఓకే ఓకే. పూర్వ జన్మలో రాసి పెట్టి ఉండడం అంటే రాసి ఎవరు పెట్టరు అంటే ఇప్పుడు వీడు చేస్తున్నాడు క్రియ అంతే. అయితే ఆత్మకు సావు లేదు కాబట్టి ఆ ఆత్మ ఆ శరీరం అక్కడ ఆ జన్మలో కూడా శరీరం తీసుకునే ఉంటది కదా. అట్లా కాదు, నేను చెప్తాను ఒక్క నిమిషం. అట్లా కాదు, మళ్ళీ నాకు ఆన్సర్ దొరకలేదు. అట్లా లాంగ్ అవుతుంది. రెండే కట్టె తెచ్చిపోయే లెక్కనే ఉండాలి ఈ రెండు ప్రశ్నలు. అంటే సమాధానం మీరు చెప్పినాక వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు వివరించినాక సమాధానం చెప్తే నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇట్లా ఏముంటుందంటే ఇప్పుడు మనకు ఓవరాల్గా ఏంటిది, ఇప్పుడు వీడు కావాలని వీడు చేస్తున్నాడు అంటే వీడికి రాసి పెట్టింది అయితే లేదు, అంతేనా? రాయడు ఎవడు. ఇప్పుడు ఇంకోటి బ్రహ్మ ఉన్నాడు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తులు అయితే ఉన్నారా లేరా? ఓకే, బ్రహ్మ డ్యూటీ ఏంటిది? బ్రహ్మ తలరాత రాస్తాడా? ఇప్పుడు తలరాత రాయడం అనేది ఇది జ్ఞానాధారంగా మీకు అర్థమయ్యే ఏ విధంగా చెప్పాలని నాకు కొంచెం ఆలోచన అత్తలేదు. కానీ కాకపోతే అంటే బ్రహ్మ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు బ్రహ్మ ఏదైతే ఉన్నారో బ్రహ్మ యొక్క కర్తవ్యం ఏంటి అని అంటే ముగ్గురు దేవతలకు 3 కర్తవ్యాలు ఉన్నాయి. అవును అని మన ఇక్కడ మానవ లోకంలో కూడా ఎవరైతే ఋషులు మురులు ఉన్నారో వాళ్ళు ఒక రాసి పెట్టిండ్రు. అట్లా కాదు రాజయ్య గారు, నేనేమంటా అంటే వాళ్ళ గురించి పెట్టింది. నేను వాళ్ళ గురించి వదిలేసి మీకు ఎందుకు కాల్ చేస్తున్నా అంటే మీ దగ్గర ఏం సమాధానం ఉంది, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఇప్పుడు ఏదైతే పూర్వ జన్మము లోపల నన్ను నువ్వు అన్యాయం చేసినా కాబట్టి నీకు చేస్తా అది నడుతుంది. నువ్వు చంపినవు, నువ్వు నేను చంపుతా. ఇప్పుడు నన్ను చంపే సంస్కారాలు నీలో కూడా నిన్నే పూర్వజన్మలా నన్ను చంపినవు. నేను మళ్ళా శరీరం తీసుకున్న తర్వాత ఆ సంస్కారాలు నాలో కూడా ఉన్నాయి కదా, నువ్వు నన్ను చంపిన సంస్కారాలు మళ్ళా నేను చంపా. ఇదే విధంగా సృష్టిలో ఏదైతే జరుగుతుందో అది ఏది జరిగిందో అదే జరుగుతుంది. కొత్తవి రావు, పాతవి పోవు. అట్లాగా నాకు ఒక్కొక్కటి నేను చెప్తాను, ఒక్కొక్కటి క్లుప్తంగా చెప్పుకుంటూ పోతే మంచి పర్ఫెక్ట్గా నాకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు అయితే ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు అంటే స్థూల శరీరంతో ఉండడం కాదండి. అట్లా కాదు రాజయ్య గారు, నేను అడిగే క్వశ్చన్ క్యాజువల్గా అడుగుతున్నా. నేనేం అంతర్గతంగా ఇట్లా ఉన్నారా అంటే జస్ట్ లైక్ ఏంటంటే అది ఆత్మ రూపంలో కానీ దేహ రూపంలో కానీ ఏ రూపంలో కానీ వీళ్ళైతే సృష్టిలో కానీ ఎక్కడైనా కానీ ఉన్నారా లేదా అని అడుగుతున్నా. అయితే వాళ్ళ ఆత్మ ఉన్నది లేదని కాదు. అయితే ఇంకోటి ఒకటి చెప్పండి, ఈ ముగ్గురు ఆత్మ అయితే ఉన్నాయి కదా భగవంతుడు, వీళ్ళని ఏమంటాం మనం? భగవంతులమా దేవుళ్ళ అంటామా? ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ భగవంతుడు దేవతలనే అంటాం. ఎందుకంటే ఎందుకు దేవతలు అంటాం అంటే జన్మ తీసుకుంటారు కాబట్టి దేవతలు అంటాం. ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు కూడా జన్మలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఒక భగవంతుడు తప్ప దేవత అనేవాడు ఎవడైనా జన్మలు తీసుకోవాల్సిందే. రైట్, మీరు అన్నది నాకు ఇంకా మీరు చెప్పింది ఇంకా నాకు గుర్తుంది. అంతకుముందు భగవంతుడు అంటే ఒకరే,
అంటే ఒక్కరు మాత్రమే భగవంతుడు అంటాం కానీ భగవంతుడు అని మాత్రం అనము అని మీరు చెప్పిన నాకు ఇంకా గుర్తుంది అది పద్యము. సో ఈ భగవంతుడు అనే అతను మనకు అప్పుడు నేను కొంచెం నేర్చుకున్న పాఠ్య పుస్తకంలో శివుడు మాత్రం సంబంధించిందే ఉంది, అవునా? సో నా ప్రశ్న ఏంటంటే ఈ శివునికి ఒక ఆరంభ సృష్టి శివుడు ఎలా అవతరించిండు, ఆయనకు ఎట్లా ఈ సృష్టిలో భాగమైపోయిండు, అతన్ని ఎందుకు ఈ సృష్టిని సృష్టించాలి, ఇట్లా ప్రజలను ఎందుకు జన్మలను ఇవ్వాలి, ఎందుకు ఇట్లా కర్మలను ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎందుకు పెట్టాలి, అతనికి ఏమొస్తుంది అనేది నా ప్రశ్న. అయితే ఒకటి, ఇది సృష్టి లోపల అనాది డ్రామా అనేది ఇది ఫిక్స్. ఓకే. ఇప్పుడు ఈ సముద్రం ఎక్కడి వచ్చింది, ఈ భూమి ఎక్కడి పుట్టింది, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఎందుకు అనంటే ఇవి ఊహ అతీతమైనటువంటి, ఎందుకంటే వస్తువు పోతా అంటే వానికి ఒక చరిత్ర ఉంటుంది. ఓకే. కానీ అవి రానే రావు, అవి పోనే పోవు, వాటికి చరిత్ర ఎక్కడిది? ఓకే ఓకే ఓకే. ఎందుకంటే దీంతో డాక్టర్ సాబ్ దీంతో నేను ఒక 25 సంవత్సరాలు గురువులతోటి పెద్ద పెద్ద క్వశ్చన్లతోటి మనసంతా పాడు చేసుకున్నాం. జీవితం అంతా నాకు అయిపోయింది, వేస్ట్ అయిపోయింది టైం అంతా. ఓకే ఓకే. ఎందుకు అని అంటే ఎవరికి ఇది ఆ ఊహకు అందనటువంటి ప్రశ్న అది. ఎందుకంటే నిజంగానే ఇది ఎట్లా పుడితే కదా పుట్టిందనేది, అది పుడితేనే లేదా? అవునవును. కానీ పుట్టితే లేదా, పుడితే సావే లేదా? అవును. అట్లా దానికి అందుకే చరిత్ర అనేది దానికి లేదు. కానీ ఆడేటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో సృష్టి రాసిన చరిత్ర, ఈ ఆత్మ జన్మ తీసుకోదు కాబట్టి ఆత్మలో ఫీడ్ అవుతాంటే అన్నట్టు. ఆ ఫీడ్ అయినటువంటి భగవంతుని యొక్క ఆత్మ లోపల ఫీడ్ అయినటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉందో అది దానికి ఈ డ్రామాలో ఇదొక బందే ఉన్నది. ఎందుకంటే డ్రామాను మించి ఏ పని చేయలేము. అవునవును. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో గా పని చేస్తావు. అవును. గట్సారి గిట్ట చేస్తావా, నువ్వు డాక్టర్ వెళ్ళి గట్ట చేస్తావా నేను అంటా, కానీ నువ్వు చేసేది అది. అది నేను అంటున్నా, ఇందాక అడిగిన ప్రశ్న అదే. ఆ డ్రామాలో ఆల్రెడీ డ్రామాలో ఉంది కదా. ఉన్నది. మరి డ్రామాలో ఉంది కాబట్టి వాడు చేస్తాడు కదా. అదే మరి వాడు చేస్తే మరి కర్మ ఎట్లా అంటుకుంటుంది? మరి డ్రామాలో ఉంది చేసేది. డ్రామాకు ఒక ధర్మం ఉన్నది కదా. ఈ డ్రామాలైనా కానీ ఏ ధర్మాన్ని అనుసరించి చేయాలి, ధర్మాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఒక్క నిమిషం, ఇక్కడ కరెక్ట్ పాయింట్ చూసుకోండి. ఇప్పుడు మన జీవితం నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నా జీవితం ఒక ఆల్రెడీ డ్రామా రాసి ఉంది, ఓకేనా? అది డ్రామా నడుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా నడుచుకుంటూ పోతానా? అంతే. అవునా? ఈ నడుచుకుంటూ పోతానా కాబట్టి ఒకరు మర్డర్ చేయాలని ఒక సిచ్యువేషన్ ఉందనుకో, ఒకరిని మర్డర్ చేసిన అనుకో, ఆ డ్రామా రాసింది కాబట్టి మర్డర్ చేసిన, మళ్ళీ ఇలా నా తప్పేమున్నది? ఇది డ్రామా రాసింది కదా. ఇప్పుడు దాన్ని ప్రపంచం అనేది ఒకటి ఉన్నది. ఇక డ్రామా అనేది అది ఆది అనాది లేనినటువంటి డ్రామా నడుస్తుంది. దాన్ని ఈ ప్రపంచంలో రుజువెట్ట చేస్తావు? నన్ను వాడు పూర్వజన్మలు చంపింది కాబట్టి నేను చంపిన రుజువెట్ట చేస్తావు? రుజువు చేయలేను స్వామి. నేను అడిగే ప్రశ్న చేయలేను కాబట్టి నీకు కర్మల నీకు దాని కర్మ అనేది నీకు అనుభవించవలసి వస్తుంది. నాకు అసలు అర్థమవుతుంది. నేను ఏమంటానంటే ఇప్పుడు ఒక ఏమన్నది, ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఈ యాక్సిడెంట్ అనేది మన డ్రామాలో రాసింది కాబట్టి యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే. ఈ యాక్సిడెంట్ రాసింది అంటే అది నా తప్పిదం కాదు కదా. నీ తప్పు కాదని నీకు తెలుసు. అవును. కానీ ఇది ఒక ప్రపంచం అనేది ఒక ఉన్నది కదా. ఈ ప్రపంచ ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మానికి ఇది విరుద్ధమే కదా. ఒకరిని చంపింది కాబట్టి దీనికి శిక్ష ఇవ్వాల్సిందే అంటారు తప్ప నువ్వు రుజువు చేస్తావా? పూర్వజన్మలో నన్ను దీన్ని చంపింది కాబట్టి నేను చంపిన రుజువు చేస్తావా? వీళ్ళకు నేను అడిగే ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. నేను వీళ్ళ గురించి అడగట్లేదు. ఇప్పుడు మనము ఈ జన్మల పాపాలు చేసినటువంటి కర్మలు అంటుకుంటాయి కదా. ఈ నెక్స్ట్ జన్మల ఈ జన్మలో చేసిన పాపాలు అనుభవించేందుకే నెక్స్ట్ జన్మ ఎత్తుతాం కదా. మరి ఈ జన్మల పాపం చేస్తున్నాం అంటే ఇది ఆల్రెడీ డ్రామాలో రాసింది కదా. మరి రాసున్న పాపానికి మళ్ళీ అది రీల్ అట్లే ప్లే అవుతా అంటది కదా. మరి అట్లా ఆ రీల్ ఎవరు రాసిరు స్టార్టింగ్ లా? నువ్వు చేసుకున్నదేనండి. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు కాదండి, ఒక నిమిషం. ఉదాహరణకు ఒక జన్మ
ఒకటే ఫస్ట్ జన్మ అనుకుంటాం. 84 జన్మలలో ఫస్ట్ జన్మ స్టార్ట్ అయింది అనుకుంటాం. ఓకేనా? ఈ ఫస్ట్ జన్మల ఈ డ్రామా ఫస్ట్ జన్మల డ్రామా అంతా ఎవరు రాస్తారు? రాజులు ఎక్కడిది? ఇప్పుడు నువ్వు నీ ఆత్మకు సావు ఉంటే కదా మళ్ళా కొత్తగా ఉత్పన్న అయ్యేది. నీ ఆత్మకు సావే లేనటువంటి ఆత్మ నువ్వు ఈ పంచతత్వాల్లో కూడా నువ్వు ఈ పంచభూతాలతో ఆటాడుకున్నావు కాబట్టి అది నీ లోపల నిండే డ్రామా తప్ప కూడా రాసేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదు. ఇది కరెక్ట్. ఇంకోటి ఈ ఆత్మ వస్తాను అట్లా కాదు రాజా గారు. ఇప్పుడు ఈ ఆత్మ అనేది మన 84 జన్మల్లో నాకు అర్థమైంది డ్రామా అదే ప్లే అవుతా అంటున్నారు. అసలు ఈ ఫస్ట్ ఆది అనేది దీనికి లేదా? ఆత్మకు ఆది అనేది లేదా? అసలు ఆత్మకు సాధే లేనప్పుడు ఆది ఎక్కడున్నది? సత్యగల పుట్టేది. మరి అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అరే నిజంగా ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ సృష్టి రహస్యాన్ని మనం ఊహించాలంటే ఊహించలేము. అదే ఎందుకంటే మన జన్మ కర్మలు తీసుకుంటానే ఉన్నాం, ప్రతి యుగం లోపల జన్మలు తీసుకుంటా ఉన్నాం. నా క్వశ్చన్ ఆడికచ్చి అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు ఓకే కరెక్టే, ఈ ఆత్మలను ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆత్మలు ఎక్కడి నుంచి ఆవిర్భించినాయి? ఈ మళ్ళీ జన్మలు తీసుకుంటానే పర్లేదు, కానీ ఈ ఆత్మ అసలు ఈ ఆత్మలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే నేనేమంటానా, ఎక్కడికి వెళ్ళొచ్చినంటే దీనికి ఆది లేదా అంతం లేదా, ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం చెప్తావు? అదే కదా ఇప్పుడు నీకు తెలియనంత నాకు తెలియనంత అది నాకు అదే. ఇప్పుడు మీరు బ్రహ్మకుమారికి సంబంధించి అంతా ఎవరికి కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు కదా? లేదు మరి ఉన్నదని దాటి మనకు అచ్చేది ఏం లేదు. అట్లా కదా స్వామి, నేను ఏమంటానంటే లేకపోతే లేదని చెప్పండి, ఉంటే ఉన్నదని చెప్పండి, అంతేకాని ఇప్పుడు మనకు అది ఉన్నదా లేదా కన్ఫ్యూజన్ వద్దు. మనకు తెలియదు కాబట్టి లేదంటే అంతే. అంటే లేదు అడిగి అంటే లేదు అన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే బతకాలనుకుంటే ఆ బతుకుల మంచిదో చెడేదో ఆలోచించి నడువు కంటే నలబోతే ఇప్పుడు ఈ కర్మలు ఇప్పుడు నువ్వు డాక్టర్ పుట్టినావు కదా ఈ జన్మలో నువ్వు. అవును. మళ్ళా 5000 సంవత్సరాల్లో మళ్ళీ ఇదే డాక్టర్ ఇదే కర్మలు చేస్తే ఇట్లా జరుగుతుంటది, అది మారదిగా. మరి ఇంకోటి ఇప్పుడు భగవంతుల్లో కొన్ని ఆత్మలు ఇట్లా లీనమైపోతాయి అనేది చూపిస్తారు కదా సినిమాలలో. ఇది తప్పు. ఇది ఎందుకంటే ఇది ద్వాపరం చెల్లి ఈ యొక్క భగవంతుడు ఇచ్చిన జ్ఞానం అనేది మర్చిపోయి అందులో వీళ్ళు ఏది ఆయనలో కూడా ఐక్యమైతే ఆయనలో, ఎందుకంటే ఈ బాధలు తట్టుకోలేక ఆ రాసినటువంటి శాస్త్రాలు, ఎందుకంటే ఈ జన్మలో కూడా కష్టం బాగా వస్తుంది కాబట్టి ఇక నాకు అద్దు భగవంతుని భక్తి చేసి నేను ఆయనలో లీనమైతా ఐక్యమైతా, ఇవన్నీ తప్పు మాటలు. ఓకే. ఇంకోటి ఇప్పుడు బ్రహ్మకుమారి కానీ మనము ఇదేంటిది కొన్ని స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ పూజ అని కాదు, మనం రోజు మెడిటేషన్ కానీ ఇవన్నీ కానీ అవన్నీ ప్రవచనాలు సాత్వికంగా ఉండు ఇవన్నీ కూడా అప్పుడు నేను అడిగినప్పుడు ఏమన్నంటే మళ్ళీ ఈ చెడు కర్మలు మనం చేయకుండా మళ్ళీ ఇంకో జన్మలు ఇంకో కర్మలు అంటకుండా మనము సాత్వికంగా ఉండేందుకోసమే మనం ఈ స్థాపన అనేది జరిగిందని అన్నారు కదా. దానికోసమైనా ఇంకేదో లేకపోతే భగవంతుని చేరుకునేందుకోసమా? భగవంతుణ్ణి చేరుకునే దాని కొరకంటే భగవంతుణ్ణి చేరుకోవడం అంటే ఏంటి, భగవంతుని యొక్క గుణాలు మన లోపల నిండదాని కొరకది. ఆయన దగ్గర ఆయన ఒక్క ఉన్నాడు మనం ఆయన చేరుకుంటామని కాదు, ఆయన చెప్పినటువంటి యొక్క జ్ఞానం ఆధారంగా మనం నడుచుకుంటూ పోయినట్టు అంటే ఈ కర్మలు అనేటువంటి మనకు అంటనటువంటి లోకం తయారవుతుంది. ఇప్పుడు ఏది అది కొత్త ప్రపంచం అంటారు, దాన్ని స్వర్గం అంటారు దాన్ని. అయితే ఆ స్వర్గములకు పోవాలంటే ఈ గుణాలు మన లోపల ఉండాలి, నింపుకోవాలి. ఓకే 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 రైట్ అర్థమైంది. అంటే అది 2500 సంవత్సరాలు ఆ దేవతల లోకం లోపల సుఖము శాంతి చేత ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకు కలిగిన తర్వాత ఏమవుతుందంటే, ఎందుకంటే ఈ యొక్క స్వర్గం లోపల ఏ విధంగా ఉండాలో భగవంతుడు మనకు చెప్పిండు కాబట్టి ఏ గుణాలతో ఉంటే ఆడిపోతూ చెప్పిండు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మకుమారులు. పోతే అదైన తర్వాత 21 జన్మలు అది సత్య త్రేత భగవంతుడు నిర్మాణం చేసిన యుగాలు అది. అందులో ఉంటాం. ఉన్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఈ డ్రామా తిరిగి రిపీట్ అయితేనే ఉంటుంది కదా ఎప్పటికీ ఈ సృష్టి. అదే మళ్ళా ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగం రావడంతో ఏమవుతుంది, దేహాభిమానం.
అక్కడ అములుకుంటుంది. ఈ సత్యత్రితలను ఆత్మాభిమానం, ఓకే. ఆత్మ పైన అభిమానం, నేను ఒక ఆత్మను అనేటువంటిది, నిరాకారి ఆత్మ అనేటువంటి ఒక ప్రయత్నం చేసుకుంటూ పోతుంటది. ఓకే. ఇక ఈ ద్వాపరయుగం నుండి నేను దేహాన్ని, దేహం పైన వ్యామోహం, ఓకే. దేహం పైన వ్యామోహం అయ్యి ఏం చేస్తావు, దేహ సంబంధమైన విషయాలనే ముందుకెళ్తాంటావు. అవును. అది ద్వాపర కలియుగాలు ఈ రెండు 2500 సంవత్సరాలు. ఇలా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళా 5000 సంవత్సరాల మళ్ళా సత్యయుగం ప్రారంభం అయింది కదా. అవును. ఆ ప్రారంభం ముందు 1 సంవత్సరం ముందు భగవంతుడు వచ్చేది ఉన్నది కాబట్టి వచ్చి మళ్ళీ చెప్తా అంటాడు, ఓకే. ఓకే. నువ్వు ద్వాపర కలియుగంలో చేసిన కర్మలన్నీ ఇప్పుడు కడుక్కో, ఈ విధంగా కడుక్కో, ఈ విధంగా గిట్ల చేస్తేనే ఇవి కడుగుతేనే విధానాన్ని చెప్తా అంటాడు భగవంతుడు వచ్చి. ఓకే. 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 ఆ విధంగా ఆచరణ విచారించుకుంటూ నడుచుకుంటూ పోయేదే జీవితం ఇది. ఓకే. 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 అంటే నాకు మెయిన్గా డౌట్ వచ్చేది ఇదే, అసలు ఆయన ఎందుకు ఇదంతా, ఈ జనాలను ఎందుకు సృష్టించుడు, ఇదంతా ఎందుకు చేస్తాడు, దీనికి మూలం ఏంటిది, దీనికి అంతర్యం ఏంటిది అనేది నాకు క్వశ్చన్ అన్న. అచ్చా. సమాధానం దొరికిందా? సమాధానం దొరికిందా? దొరకలేదు, అసలే దొరకలేదు. ఎందుకు దొరకదు? ఇప్పుడు మళ్ళా 5000 సంవత్సరాలప్పుడు నువ్వు అన్ని తిరుక్కుంటూ మళ్ళీ సునీలుగా జన్మ తీసుకుంటావు. అదే మీ నాన్న మా గర్భంలో కూడా జన్మ తీసుకుంటావు. మళ్ళీ ఇదే డాక్టర్ అవుతావు, అదే భార్య చేసుకుంటావు, కొడుకు అయిన తర్వాత మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ ఏడ్చిన తర్వాత ఇంకో పని చేసుకుంటావు. ఇవన్నీ ఇప్పుడు ఏం చేసినావు, మళ్ళీ 5000 సంవత్సరాలు అది చేయాల్సిందే మీరు. ఇక జీవితం మళ్ళీ దీనికి అంతం అనేది లేదు ఇక. అంతే, ఇక అంతకు ఎక్కువ లేదు తక్కువ లేదు. అంటే ఎవరైనా అంతేనా? ఒక భగవంతుడు ఎవరికైనా భగవంతుడైనా కానీ 5000 సంవత్సరాలే ఆయన ఉంది. 5000 సంవత్సరాలు అయినాకనే ఈ సృష్టి పైన ఆయన అవతరించేది ఉన్నది తప్ప ఇక ఉత్తప్పుడు రాలేడు. ఓకే. ఓకే. సృష్టి యొక్క ధర్మాలు ఇవన్నీ. అట్లా ఇప్పుడు మీరు నాకు మొన్న అది అయితే నన్ను బాగు చేసిరు కదా. అవును. మళ్ళీ 5000 సంవత్సరాలు కాదు అయితేనే ఉంటుంది, మళ్ళీ మీరు అట్లా చేస్తూనే ఉంటారు. అదే రుణబంధన రూపేణ అంటారు కదా. రుణానుబంధే రూపేణ అన్నట్టు రుణానికి మనం బందీ అయి ఉన్నాం కాబట్టి రూపమై అది జరుపుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నా క్లాస్ నడుస్తున్నాయి, క్లాస్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అంటే ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి, ఇప్పుడు అక్కడ ఉందా మఠం? ఆన్లైన్ నడుస్తున్నాయా ఎక్కువ శాతం ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు పిల్లగాళ్ళు చదువు అయిపోయిన తర్వాత నౌకరీ చేసుకునేటువంటి ఆ చదువు పూర్తి అయిన తర్వాత నౌకరీ చేస్తారా లేదా? అవును. మళ్ళీ అందరు కలిసి చదవాలంటే మళ్ళీ చదువుతారా వాళ్ళు? అవునవును, కరెక్ట్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళే చేసుకుంటారు. డ్రాప్ అయ్యి అసలేరా? వస్తారు కానీ అంతా ఒక క్రమశిక్షణ పద్ధతిగా మన క్లాస్ రూమ్ అయినట్టుగా రావడం లేదు. మీరు ఇటు సైడ్ రావట్లేదు అంటున్నా. నేను ఇక్కడ పోతలేను, ఇప్పుడు వాడు పోతలేను. నేను 2-3 సార్లు ఎలకతుర్తి పోయినా కానీ నాకు అక్కడ మొత్తం ఊరు ఎడల్పు అయ్యేసరికి నాకు తొవ్వ గుర్తుకొచ్చేసరికి 2 సార్లు మిస్ అయిపోయింది. ఒకసారి వచ్చి ఫోన్ చేసినా కలవలేదు. అటు కరీంనగర్ పోయేటప్పుడు కలిసిపోదాం అనుకున్నాను. అది కలవలేదు. చౌరస్తా లెక్క అయింది కదా పెద్దగా. ఇప్పుడు ఒకసారి ఇస్తాడు భగవంతుడు. అదే ఇక మొన్ననే పోయించాం, ఉజ్జయిని ఓంకారేశ్వర పోయించాం. చెప్పారు కదా, ఓంకారేశ్వరుని వెళ్ళి ఫోన్ చేసారు. అదే ఇక మా అక్కడ ఊటి కళ్ళకచ్చుడు అంత విచిత్రాలు జరుగుడు. ఎంత నా ప్రశ్నలు మంచిగా ఉన్నాడు. పేరు పెట్టారు గగన్ అని పెట్టిన ప్రస్తుతానికైతే. ఏంటిది? గగన్, ఆకాశం. అంటే అది నాకు అట్లా నాకు ఆయన పుట్టుడితోట ఆకాశం అని నాకు వినిపించింది. అట్లా వినిపించింది కాబట్టి అట్లా గగన్ అని పెట్టేసిన, అట్లా ఆటోమేటిక్. పర్లేదు. ఏదైతే చూద్దాం. ఆ జీవుడు ఏ పేరుతోటి ప్రపంచంలో చెలామణితాడో ఆ పేరు మనకు బుద్ధి పుడుతుంది. అంతే, కరెక్టే, వాస్తవం. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా అది అంతులేని సబ్జెక్ట్ అది. అదే ఇక దానికి కొంతమన్నా కన్నా జ్ఞానం తెలుసుకుందామని సడన్గా గుర్తుకొచ్చిళ్ళు.
ఇక ఉన్నంత మీ దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవాలి కదా గురువు లెక్క అన్నట్టు నేను ఫోన్ చేశాను. డాక్టర్ సాబ్ ఒక్కటి, మీరు ఎంత ఉరకండి, ఈ ప్రపంచాన్ని సృష్టికి పై సృష్టి చేసేటువంటి జ్ఞానం ఉన్నా కానీ పరమాత్ముని యొక్క జ్ఞానం తెలుసుకుంటేనే నీ గమ్యం చేరుకుంటావు. ఇప్పుడు పరమాత్ముని యొక్క జ్ఞానం మీ ద్వారానే కదా నేను తెలుసుకునేది. అదే పరమాత్ముని యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే మధ్యలో ఒక ఆధారం ఉండాలి, పతంగ ఎగరాలంటే దారం ఉండాలన్నప్పుడు ఆ దారం మీదే కావాలి. అందుకే ఇప్పుడు భగవాన్ శాస్త్రాల వేదాల్లో కూడా ఏమని చెప్పారంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇంకోటి మీ దగ్గర ఇంకో పొరపాటు ఏమవుతుందంటే చెప్తా వినండి. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు సింక్ అవుతారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు నేను కూర్చుంటే రోజు మొత్తంలో తిండి తిప్పలు లేకుండా ఒక రోజు మొత్తం ఉంటాం. ఎందుకు అంటే అది అట్లా కలిసిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చినటువంటి జ్ఞానం అనేది 100కి 100% వాళ్ళ సారం అనేది నా దాంట్లో నూరిపోతుంది. అయితే ఈ నూరిపోని జ్ఞానము వేరే రూపంలో మీరు టీవీలో మీడియాలో హిందీలో గిందెలు ఇచ్చేస్తే వీళ్ళు ఉట్టిగా కూర్చుంటారు తప్ప బుర్రలో ఫీడ్ కావు. అయితే బుర్రలో ఫీడ్ కాంది ఉట్టిగా కూర్చొని శరీరం ఆడ కూర్చొని ఏం లాభం? టైం వేస్ట్, కరెంట్ వేస్ట్, అన్ని వేస్ట్. అంతే. నేను అందుకే చిరాకు వచ్చి వెళ్ళిపోతా గుళ్ళకెళ్ళి. అందుకని అనేది ఇప్పుడు మఠంలో కూడా ఆ రోజు అక్కడ జరిగింది కూడా ఇదే. నాకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయింది, ప్లస్ ఇక్కడ కూర్చునేది చిరాకు. ఏంటంటే జ్ఞానంలో చెప్పే వాళ్ళకు ఒక అర్హత ఉండాలి. అదే అది ఆ అర్హత లేనికుండా నీకు జ్ఞానం చెప్పుదా అంటే అది చతికిలుగా మధ్యలో ఇచ్చుకోపోతుంది. అది మనం డెవలప్ కాదు. మనము ఒక మంచి ఆశయంతో ముందుకు పోతున్నాం. ఏంటిది? చాలా మంచి ఆశయం అది. ఎందుకంటే భగవంతుడు నా అంత మంచి ఆశయం లేదు, నేను అక్కడ దాకా రాలేను. ఆశయములు కూడా కూర్చున్నా కాబట్టి ఆశయమునే మనిషి ఎంచుకులాడాలి. అదే కదా. ఎందుకంటే ఎంచుకులాడితే ఏమైతుందంటే సమయం అనేది తెలియకుండా అప్పుడు నిమ్మలంగా ఉంటాడు. అదే ఇప్పుడు మీరెవరో నేనెవరో ఎక్కడెక్కడో కొంచెం కలుపుతున్నాడు దేవుడు అంటే ఎక్కడో రుణబంధన రూపాయలు ఎక్కడో బాకీ ఉంటుంది మనకు. ఇంకోటి మంచి వాళ్ళందరూ ఒక దగ్గర గూటి చేరుతారు. అండ్ ఇంకోటి జ్ఞానం ఇచ్చుడు కాదు, జ్ఞానం స్వీకరించడంనే పంపిస్తాడు. మళ్ళా మళ్ళీ నువ్వు జ్ఞానం అక్కరను ఎందుకు పంపిస్తాడు? సో అట్లా, ఎందుకంటే మంచోడిని పంపిస్తే వాడు ఇంకో 10 మందికి చెప్తారు కదా. సో అట్లా మనం చెప్పుకుంటూ పోతున్నాం కానీ అందరికి ఆ వాక్చాతుర్యం రాదు. ఇంకోటి వినసొంపుగా చెప్పేంత రాదు. ప్లస్ ఇవన్నీ కొన్ని చెప్పేటివి కొన్ని ఉంటాయి అన్నాడు వాచ్కి. అంతే. ఇప్పుడు మీరు మీకన్నా నేను ఒక 20-30 ఏళ్ళు నేను పెద్ద అనుకో. అవును. మరి నేను ఎందుకు నేర్వలే మీ విద్య? అవును, మీరే నేర్చారు. అది మీరు చేసే పని ఉన్నది మీరు చేస్తాను. అంతే కరెక్ట్. అట్లా ఏదైనా కానీ మీరు చూడండి, ఒకప్పుడు మీ దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు దేవుడే లేదన్నటువంటి మానవుణ్ణి, అసలు దేవుడే లేనటువంటి మానవుణ్ణి ఇవాళ మంజునాథ సినిమా స్టోరీ లెక్క కంప్లీట్ మొత్తం దేవుని మయమే అయిపోయానంటే సాక్షాత్ పరమాత్మని స్పష్టంగా చూసిన కాబట్టి నేను అంటే నా అంతర్గతంగా నేను చూశాను. సో నా ప్రేమ నా రకంగా, నా ప్రేమ వేరే, ఒక్కొక్కరిది వేరే 1000 రకాల లెక్క, ఒక్కొక్కరిది ఒక్కో రకాలు. అట్లనే దీనికి సమాధానాలు ఇప్పుడు మీ ఇంకా కొన్ని చేసే చాలా ప్రశ్నలు, చాలా కొన్ని చిత్ర విచిత్రాలు జరిగినవి ఉన్నాయి, చాలా మాట్లాడుకునే ఉంది. కానీ ఇక సమయం లేదు. మా ఇంకోటి ఎదురుగా ఉంటే బాగుండేది. మీరు ఇటు ఎప్పుడు వస్తున్నారు వరంగల్ సైడ్? వరంగల్కు అంటే ఇప్పుడు దాదాపు 6-7 నెలలు ఆడనే ఉంది.